హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బిగ్ బాస్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి. బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి, అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా మనం చెప్తాము. ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరన్నా చూస్తా ఉంటే కామెంట్ చేసేటప్పుడు ఒక్కటికి 2 సార్లు ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకు చెప్తాను అంటే, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక వీడియో ఈ విధంగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంది అనేసి అప్పుడు మీరు కామెంట్ చేయండి. అంతేగాని ఊరికి ఏదో నోరు ఉంది కదా అనేసి, టైపింగ్ వచ్చు కదా అనేసి ఏది పడితే అది టైపింగ్ చేస్తే బాగుండదు. అలాగే నేను అసిస్టేట్మెంట్ తెచ్చుకుంటాను. అది నా స్వార్థము, నా క్రియేటివిటీని నేను యూజ్ చేసుకుంటాను. అంతేగాని మీరేందో చెప్పినారు, మీరేంది సొల్లు సోది అనేసి మీరు అనుకున్నారంటే మీకు ఇష్టం లేకపోతే వదిలేండి బాయ్. ఎందుకు అసలు ఇంత చేస్తారు, రచ్చ చేస్తారు? ఏమైనా కానీ అయితే ఆకు, లేకపోతే కరివేపాకు, అంతే. కరివేపాకు కూడా ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. కూరలో టేస్ట్ కోసం కరివేపాకుని వాడతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తాను. అలాగే బెంగళూరులో మీరు రియల్ ఎస్టేట్ గురించి కానీ, ఇంటీరియర్ వర్క్, సివిల్ వర్క్, ఏదైనా సరే ఫ్లాట్ కొనాలన్నా, అమ్మాలన్నా, ల్యాండ్ కొనాలన్నా, ఏం చేయాలన్నా కానీ మన ఛానల్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. మంచి మీకు ఫ్లాట్లు అవైలబిలిటీ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా ఎలా ఉంటాయి, ఎలా కొనుక్కోవాలనేసి. తొందరలో వీడియోలు వస్తుంటాయి మన ఛానల్లో, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం బిగ్ బాస్కి వెళ్ళిపోయినామంటే, ఇప్పుడు బిగ్ బాస్లో ఫస్ట్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష నిన్న కూడా అసలు రైమింగ్ మామూలు రైమింగ్ కాదబ్బా. టీని కాఫీని ఉండేదాన్న కార్పెట్ ఏరియా అంటారంట. అసలు నెక్స్ట్ రైమింగ్. అసలు ఈ రైమింగ్ వల్లనే శేఖర్ భాష అందరికీ తెలిసినాడు, అందరూ ఇప్పుడు ఫాలో అయ్యారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. విష్ణుప్రియతో పోల్చుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. విష్ణుప్రియ గారు నిన్న ఓవర్ యాక్షన్ చేసేసినారు. నేను వచ్చిండేది పని చేసేదానికే, నేను వచ్చిండేది ఇది చేసాక అది చేసాక అనేసి. పని చేయాలండి, బిగ్ బాస్ హౌస్ అంటేనే పని చేయాలి. అది నేను ఆల్రెడీ రివ్యూ చేసినాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. ఎవరైనా సరే ఫేస్బుక్లో చూసేవాళ్ళు మీకు ఫుల్ రివ్యూలు కావాలనుకుంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. మన ఛానల్ నేమ్ కిరణ్ రామ్ నేను సెర్చ్ చేస్తారంటే యూట్యూబ్లో కూడా వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. సరే అనేసి అక్కడ మన విష్ణుప్రియ గారికి అయితే పర్సంటేజ్ తగ్గింది. ఇంకా థర్డ్ ప్లేస్లో యాషిస్గా మణికంఠ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మణికంఠ థర్డ్ ప్లేస్లో రావాల్సి వచ్చిందంటే, అక్కడ ఏమైందంటే ప్రాబ్లము, నిఖిల్ టీంలో ఉండడం వల్ల నిఖిల్ టీంలో వాళ్ళకి అసలు గేమ్స్ ఆడే ఛాన్సెసే రాలేదు అసలు. దానివల్ల వాళ్ళు స్క్రీనింగ్ స్పేస్ అసలు వాళ్ళు కనపడకుండా పోయింది. మళ్ళీ సైలెన్స్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా పృథ్వీ ఆటోమేటిక్గా ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు, యాషిస్గా ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇలాగే ఎన్ని రోజులు నెట్టుకొని వస్తారు చూడాలి. ఎందుకంటే నిఖిల్ లేడు కాబట్టి నిఖిల్ ఓట్లు కూడా పృథ్వీకి పడతా ఉన్నాయి. అది బయట ఇన్సైడ్ టాక్ వచ్చింది, అదే మనకు తెలిసిన వాళ్ళు నుంచి వచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి సోనియా ఉంది, సిక్స్త్ ప్లేస్లో వచ్చి బేబక్ ఉంది. ఈరోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం బేబక్క 90% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలిమినేషన్ పెడతారా లేదా అనేసి వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఎలిమినేషన్ పెడతారు, ఎందుకంటే 5 వీక్స్కే మళ్ళీ 2.0 వస్తుంది కదా, మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ మళ్ళీ 2.0 వస్తుంది కదా. దానికోసమని ఎలిమినేషన్ పెట్టి ఈరోజు బేబక్ని పంపించే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మీ ఎలిమినేట్ అవుతా అంటే, ఎవరిని ఎలిమినేట్ అవుతా అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జస్ట్ లైక్ చేయండి చాలు ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై.